ఒక చిన్న పిట్ట, పేరు చిన్ను, తన పరిమితి గురించి ఎప్పుడూ బాధపడేది. నిన్ను చూసి నవ్వొస్తుంది. నువ్వు పెద్ద చెట్టుపైకి ఎక్కడం అసాధ్యం అని ఇతర పిట్టలు ఎగతాళి చేసేవి. ఒకరోజు ఆ చెట్టుపై రుచికరమైన పండ్లు కనిపించాయి. అందరూ ఆహారం తినాలనుకున్నా ఎవరూ ప్రయత్నించలేదు. చిన్ను మాత్రం తన చిన్నపాటి రెక్కలతో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకుంది. నేను చేస్తాను. చిన్ను ధైర్యంగా చెప్పింది. చిన్ను కష్టపడి, పట్టుదలతో ఎగరడం ప్రారంభించింది. చెట్టు చాలా ఎత్తుగా ఉన్నా, అది ఆగలేదు. చివరికి, చెట్టు కొమ్మలపైకి చేరి, ఆహారం తెచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. నీతి, సాహసం, ఆత్మవిశ్వాసం ఉంటే, ఎంతటి కష్టం అయినా అధిగమించవచ్చు. ఒక రైతు తన పొలంలో బోనులో చిక్కుకున్న నక్కను పట్టుకున్నాడు. నక్క తనను విడిచిపెట్టమని బతిమాలుకుంది. నక్క సహాయం చేస్తానని వాగ్దానం చేసిన తర్వాత రైతు దాన్ని విడిచాడు. ఒకరోజు రైతు నీటితో నిండిన గొయ్యిలో పడిపోయి సహాయం కోసం అరిచాడు. నక్క తన మిత్రులను తీసుకువచ్చి రైతును గొయ్యి నుండి బయటికి లాగింది. రైతు సురక్షితంగా బయటకు వచ్చి నక్కకు ధన్యవాదాలు తెలిపాడు. నక్క నవ్వుతూ రైతు తనకు కృతజ్ఞత తెలపడం చూసింది. నీతి, సహాయం ఊరుకే పోదు. ఒక చిన్నారి పక్కన నదిలో ఆడుతూ జారి పడిపోయింది. కాగితపు పడవతో ఆడుతున్న మరో చిన్నారి ఆ పరిస్థితి గమనించి దిగ్భ్రాంతి చెందింది. పెద్దవాళ్లను పిలవడానికి ఆ చిన్నారి పరుగెత్తింది. పెద్దవారు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్నారిని నదిలో నుండి కాపాడారు. నదిలోంచి రక్షించబడిన చిన్నారి ఒడ్డున కూర్చుని సంతోషంగా ఉంది. అందరూ సహాయం చేసిన చిన్నారిని అభినందించారు. నీతి, సహాయం ఎప్పుడూ వృధా కాదు. ఒక పసుపు పిట్ట, పేరు చిట్టి, తన ఇంట్లో 3 పిల్లలతో ఉంది. చిన్న పిట్టలు ఆకలితో ఏడుస్తున్నాయి. అందుకే చిట్టి ఆహారం కోసం బయటికి వెళ్ళింది. అయితే రోడ్డుపై వెళ్తున్నప్పుడు చిట్టి ప్రమాదవశాత్తు ఒక లారీకి తగిలింది. అప్పుడు ఒక నీలిపిట్ట, పేరు బుజ్జి, చిట్టిని కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్ళింది. చికిత్స తర్వాత బుజ్జి, చిట్టిని తిరిగి చిట్టి ఇంటికి తీసుకువచ్చింది. బుజ్జి, నేను అనాథ, కాని నీకు కుటుంబముంది. జాగ్రత్తగా ఉండాలి. నేను మరణించినా ఎవరికీ ఇబ్బంది ఉండదు. కాని నీకు పిల్లలు ఉన్నారు. వాళ్లను చూసుకోవాలి. చిట్టి. చిట్టి బుజ్జి మాటలు విని భావోద్వేగంతో కళ్లతడిగా ఇలా చెప్పింది. నువ్వు కూడా మా కుటుంబంలో భాగం కావాలి. ఇక్కడే మా దగ్గర ఉండిపో. బుజ్జి ఆనందంతో అంగీకరించింది. ఆ రోజు నుండి చిట్టి కుటుంబం బుజ్జితో కలిసి సంతోషంగా జీవించసాగింది. నీతి, ఇతరులను కాపాడటం, ప్రేమించడం జీవితాన్ని మరింత అందంగా చేస్తుంది.